అధ్యక్ష, ఎల్ఏ బిల్ నెంబర్ 14, 15, 16లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి స్థానిక సంస్థల ఓట్లతో వచ్చినటువంటి వ్యక్తిగా ఈ బిల్లులలో ఉండేటువంటి ప్రధాన అంశాలలో కరీంనగర్ జిల్లాకు చెందిన వల్ల మీ అందరం కూడా ఇక్కడ దాదాపు 6 ఉన్నాం అధ్యక్ష. ఈ సభలో అది మా గర్వకారణం. జిల్లాకు 2 మంత్రులు, మేము 4 సభ్యులం. ఈ సమయంలో కరీంనగర్ కార్పొరేషన్లో కొత్తపల్లి మున్సిపాలిటీని కల్పిస్తామనేటువంటి అంశం కూడా వచ్చినట్టుగా ఏర్పడుతుంది. దానికి తోడుగా పక్కన ఉండేటువంటి గ్రామాలను కూడా మన తెలిసినటువంటి విషయానికి అనుగుణంగా మనుషుల యొక్క జీవన ప్రమాణాలు పెరిగిన దానికి అనుగుణంగానే వాళ్ళు కోరుకుంటారు పైకి వెళ్ళాలని చెప్పని. కానీ కొత్తపల్లిలో ఉండేటువంటి పేద వర్గాలు మరి కార్పొరేషన్లో కలిసినట్టయితే ఏ విధంగా వాళ్లకు సేవలు అందుతాయి, ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం, ఒక మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్గా ఉండి సేవలు అందిస్తున్నటువంటి అవకాశాలు కార్పొరేషన్ కలపడం వల్ల ఏ మేరకు మరి ఇబ్బంది పడతారనేది కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని చెప్పని, ఆ చుట్టుపక్కల ఉండే గ్రామీణ ప్రాంతాలలో నేటి వరకు కూడా వ్యవసాయం చేస్తూ జీవించేటువంటి పరిస్థితి, అక్కడ వ్యవసాయ పంటలు కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఇంతవరకు గ్రామాలను చర్చ జరుగుతుంది. కానీ చేర్చిన గ్రామాలను ఆ కార్పొరేషన్ స్థాయిలో, ఆ మున్సిపల్ స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగడం లేదు. పురపాలక సంఘాలు చేర్చినప్పుడు ఆ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాల పథకాలు నేరుగా వచ్చేటివన్నీ కూడా మొత్తం తొలగింపబడతాయి. అర్హత వాళ్ళు కోల్పోతారు. కోల్పోయినటువంటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయం కూడా మరి గమనించుకోవాలి. మొన్న మన పర్యాటక మంత్రి గారు పాలసీ చేస్తే ఒక మాట చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పోటీ ప్రపంచం తట్టుకోవాలని చెప్పంటే, అక్కడ ఉండేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కావాలంటే అనే విధంగా ఏతుందో మరి ఆ స్థాయిలో మనం ఆలోచించినప్పుడు వీళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా 5 ఏళ్ళ 10 ఏళ్ళ వాళ్ళు ఆ స్థాయికి వచ్చే విధంగా గ్రామాలు కానీ మున్సిపాలిటీ కానీ ఉన్నప్పుడే వాళ్ళ యొక్క మెజార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం చేయాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, ఒకనాడు ఒక నానుడు ఉంటే అధ్యక్ష, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పని. అంటే ఇల్లు అనేది మనిషి జీవితంలో నిర్మాణ రంగంలో ఎంతటి ఇబ్బందికరమైన పని. హైదరాబాద్ నగరం లాంటి చోట పేదవాళ్ళు, పేద కూలీలు, నిరుపేదలు కాస్తో కూస్తో జమ వేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లు ఈ మధ్యన జరిగినటువంటి ఏదైతే హైడ్రా కానీ మూసి సుందరీకరణ పేరు జరిగినప్పుడు కోల్పోయినప్పుడు వాళ్ళ హృదయదారకమైనటువంటి మాటలు కూడా మనం టీవీలలో కానీ పత్రికలలో కానీ చూడడం జరిగింది. 2 ముగ్గురు గుండైపోయినట్టుగా కూడా చనిపోయినట్టుగా మరి సమాచారం ఉంది. ఒక ఐస్ గడ్డను కరగదీసే ముందు దాన్ని ఎక్కడెక్కడ తుకుడలుగా చేయరు అధ్యక్ష. దాన్ని కరగదీయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ విధంగా జటిలమైన సమయం ఇది. జటిలమైనటువంటి యొక్క సమస్యలను నేను 30 ఏళ్ళుగా ఇక్కడ హైదరాబాద్లో వివిధ తెలంగాణ స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసే అనుభవం ఉంది అధ్యక్ష. నేను 94 ముందు హైదరాబాద్ నగరంలో బిల్డర్ను కూడా నేను ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి మన ఖైరతాబాద్ ప్రాంతంలో నిర్వహించిన అనుభవం ఉంది. కాస్తో కూస్తో అధికారుల సహాయం తీసుకొని, దానికి ప్రధానమైన కారణం పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు కొంత ఆదాయం రావాలని ఆలోచన చేస్తుంటుంటారు. అక్కడ జరిగేటువంటి ఆలోచనకు అనుగుణంగానే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా పెద్ద మనిషి వేసుకొని కనికరించే పరిస్థితులు మనం గతంలో చూసినాం అధ్యక్ష. ఈ 30 ఏళ్ళుగా నాకున్న అనుభవం లోపల కరువు ప్రాంతంగా ఉండేటువంటి దేశంలో ఏది ఉంది అని చెప్పంటే తెలంగాణ ప్రాంతం ఉంటుండే. మీరు కానీ మేము కానీ లోకసభలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్రం నుంచి పోరాట తెచ్చుకున్న నిధులను, అంటే ఈ కరువు ప్రాంతంలో తెలంగాణలో ఈ చెరువులు, కుంటలు కానీ ఈవెన్ రిజర్వాయర్లు కానీ నీళ్ళన్నీ కూడా లేకపోయిన పరిస్థితి రావడం వల్ల, ఈవెన్ గండిపేటలో కూడా ఒకనాడు నీళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఆ సమయంలో నిర్మాణ రంగం అనేటువంటి వాళ్ళు చొరవ తీసుకొని, దానికి తోడుగా రాజకీయ నాయకులు, అది ఏ రాజకీయ పార్టీ కానీ ఇండ్ల స్థలాలు కూడా ఇప్పించినటువంటి పరిస్థితి, గుడిసెలు పెంచినటువంటి పరిస్థితి, దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించి మనము వాళ్ళకు ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి అవన్నీ ఉన్నాయి. కనుక వీటన్నింటినీ పరిగణలో తీసుకొని వాస్తవానికి అనుగుణంగా ఎవరైతే అక్కడ ఉండేటువంటి వారు నివాసిస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడే అధ్యక్ష, అది ప్రజాప్రతినిధులే కానీ వివిధ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఆ సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించుకొని అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారే స్వయంగా బిల్డర్ అని చెప్పని బిల్డర్ అసోసియేషన్ చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. రియల్ ఎస్టేట్ను ఏ విధంగా నేను పెంపొందిస్తున్నా చూడండి అని చెప్పిన మాటకు అనుగుణంగా చూస్తే ఈ సంవత్సర కాలంలో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల జిఎస్ఎంసీలో ఉండేటువంటి భూములు అమ్మడం కొనడం అనేది జరగడం లేదు. నిర్మాణ రంగం కుదేలైపోయింది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ నిధులు సక్కచ్చినట్టుగా సమాచారం లేదు. జిహెచ్ఎంసీ ఆదాయం కోల్పోయింది. అంటే ఈ పరిస్థితులలో ఒకనాడు మనకు బోరు బావుల మీద ఏదైతే నీటి సంబంధించినటువంటి బావుల మీద ఆధారపడేటువంటిది మారిన కాలం అనుగుణంగా ప్రభుత్వాలు
పథకాలు తయారు చేసుకొని, అది కేంద్ర ప్రభుత్వ పథకాల, రాష్ట్ర ప్రభుత్వ పథకాల, తాగునీటి సరఫరా చేస్తున్నాం, అదేవిధంగా సాగునీటి సరఫరా చేస్తున్నాం. ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగానే మనం ఇవాళ ఈ కార్యక్రమం ఆలోచన చేయాలని చెప్పని పెద్దలు కోదండరామని ఒక మాట చెప్పలేదు అధ్యక్ష. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి లేకుల చుట్టూ ఈ మధ్య నేను కూడా అధ్యక్ష హాంకాంగ్లో జరిగింది. హాంకాంగ్లో సరస్సుకు ఆనుకునే స్టార్ హోటల్లో మేము ఉండి గొప్పగా ఫీల్ అయినాం. అంటే సరస్సుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సరస్సుకు వచ్చేటువంటి నీటి వనరులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు వెళ్ళేటువంటి అనుగుణంగా వాళ్ళకు రూపకల్పన చేసుకుని నిర్మాణిస్తున్న అధ్యక్ష. నిర్మాణం ఎలాగో జరిపోయింది కనుక సోదరులు భానుప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ నిర్మాణానికి ఆటంకం లేకుండా, ఒకవేళ నిర్మాణం ఆటంకం వస్తే ప్రభుత్వం నిర్ణయించి ఒక పద్ధతి ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చేసి, ఈ మధ్యలో ఏదైతే కోర్టు చెప్పిందో ప్రభుత్వ అధికారి న్యాయనిర్తలు కాదు అధ్యక్ష, ప్రభుత్వ అధికారికి మనం పూర్తి బాధ్యతలు ఇవ్వడం వల్ల ఆయన ఇష్టానుసారంగా ఆయన పేరు ప్రశ్నల కోసమా లేకపోతే పాలకుల మెప్పు కోసం వేసేటువంటి పరిస్థితికి అనుగుణంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు కనుక మా జిల్లా నుంచి మేము దాదాపు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా నేను, శ్రీధర్ బాబు గారు, ప్రభాకర్ గౌడ్ గారు, నలుగురు మంత్రులుగా గతంలో మేము ఇప్పుడు వాళ్ళు పనిస్తున్న అధ్యక్ష. మేము కరీంనగర్ జిల్లా కేంద్రంలో చిన్నప్పుడు చూస్తే కరీంనగర్ ఉండేటువంటి కలెక్టరేట్ ప్రాంతం చెరువు, ఆ చెరువులో కలెక్టరేట్ ప్రారంభమైతే మేము గొప్పగా ఫీల్ అయినాం. అదే చెరువు ప్రాంతంలో బస్టాండ్ నిర్మాణం అయితే గొప్పగా ఫీల్ అయినాం. అంటే ఆ చెరువు కన్నా అత్యంత ప్రాధాన్యాంశంగా మేము గుర్తించుకున్నాం కనుకనే మంత్రులుగా అందులోకి వెళ్ళినాం, అందులో మీటింగ్లో కూర్చున్నాం, మాట్లాడినాం, ప్రజా సమస్యల పరిస్థితి నిర్ణయం చేసినాం అధ్యక్ష. అంటే ఈ విధంగా ఏవైతే మనకు ఉపయోగపడతాయో, ఏవైతే ఉపయోగంలో ఉన్నాయో వాటి పట్ల కూడా మనం సానుకూలంగా మెదిలినామో, అదేవిధంగా ఇప్పుడు మనం అనుకునేటువంటి మూసీ పునర్జీవనంలో కానీ, అదేవిధంగా హైడ్రా సంబంధించినటువంటి మీరు చెప్పేటువంటి FTL బఫర్ జోనే కానీ నిర్మాణాలు అయినటువంటివి అవి ప్రైవేట్వా గవర్నమెంట్వా అవి ఏ ఉపయోగంలోకి ఉన్నాయి, దానివల్ల ఫలితం ఏంది, మంచి చెడేంది ఆలోచించి నిర్ణయం చేయాలి అధ్యక్ష. ఆ విధంగా చేసినట్టయితే సమాజానికి తప్పుడు సంకేతాలు పోవు కనుక ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకునేటువంటి ముందు కొత్తపల్లిని అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అవకాశం కోల్పోతున్నారు కనుక, ప్రజలు సేవలు కోల్పోతున్నారు కనుక మంత్రులు దయచేసి మరి దీన్ని ఆలోచించి నిర్ణయం చేయాలని చెప్పని మీ ద్వారా వారిని కోరుతూ సమీక్షను ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.